సో అస్సాంలో కూడా హోరాహోరీగా ఎన్నికలు జరిగినాయి. అక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకే ఇస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 2 సార్లు బీజేపీ అక్కడ పరిపాలన చేసింది. మూడోసారి అంటే హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ రెడీగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. పాపం అంటే కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్ కూటమికి చాలా తక్కువ స్థానాలను చూపిస్తున్నాయి. అయితే ఏవైతే ఈ యొక్క సంస్థలు ఉన్నాయో సర్వే సంస్థలు ఉన్నాయో వాటికి సంబంధించి ఎలాంటి మనకు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయనేది ఒకసారి చూద్దాం. మనతో పాటు గణేష్ ఉన్నారు, మాట్లాడదాం. అస్సాం ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పరిస్థితి అస్సాంలో నెలకొంటుంది, మొత్తం ఉన్న 126 స్థానాల్లో ఏ పార్టీ పాగా వేస్తుందో ఒకసారి మాట్లాడుకుందాం. గణేష్ జీ చెప్పండి, 126 స్థానాలకు సంబంధించి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ అన్ని పరిశీలిస్తే ఈసారి హ్యాట్రిక్ కొట్టేటందుకు బీజేపీ రెడీగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రాబల్యం చాలా తక్కువగా కనిపిస్తుంది. అన్ని సర్వే సంస్థలు ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్కి ప్లస్గా ఇవ్వలేదు. సో అన్నీ కూడా చాలా తక్కువ స్థానాలకు పరిమితం చేసింది. అంటే 100 స్థానాలకు బీజేపీని ఇస్తే కేవలం 26 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ని పరిమితం చేసినట్లుగా కనిపిస్తుంది. ఎట్లా చూడవచ్చు దీన్ని? ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం తగ్గిన తర్వాత అస్సాంలో పరిస్థితి ఎలా ఉందనేది అంటే ఈ ఎలక్షన్స్ తో కలిపి 10 ఏళ్లుగా మనం చూస్తున్నాం. 2 సార్లు బీజేపీ ఇక్కడ ఆధిక్యతని ప్రదర్శించి 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఈసారి హ్యాట్రిక్ బీజేపీ అంటూ కూడా అన్ని సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. సెఫాలజీ సంస్థలు కూడా పట్టు సాధించడంలో కాస్త వెనుకంజ వేసిన ఈసారి మాత్రం ఇచ్చినటువంటి దాంట్లో స్పష్టమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. 2 సార్లు బీజేపీ ఇక్కడ పాగా వేసింది. సో కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గానే కాదు పొత్తులతో కూడా వెళ్తున్నా సరే దాదాపు 30 నుంచి 25% ఓట్ షేర్ని మాత్రమే దక్కించుకుంటుంది అనేది ఎగ్జిట్ పోల్స్ తెలియజేస్తున్నాయి. మ్యాట్రిస్, పీపుల్స్ పల్స్, చాణక్య స్ట్రాటజీస్, ఓట్ వైప్, జేవీసీ, పీమార్క్, యాక్సిస్ మై ఇండియా ఈ 6 సంస్థలు కూడా ఇచ్చినటువంటి దాంట్లో ఎన్డీఏకే పట్టం కట్టబోతున్నారు అనేది అస్సాం ప్రజల గురించి తెలియజేసింది. సో 50% సీట్లు ఎక్కువ సాధించి అంటే మరొక 2 స్థానాలు సాధించిన ముఖ్యమంత్రి అయిపోవచ్చు. అంటే 63 నుంచి 64 స్థానాలు దాటితే అస్సాంలో ముఖ్యమంత్రి పీఠాన్ని ఆ పార్టీ అధిరోహించే అవకాశాలు ఉంటాయి. మరోసారి ఎన్డీఏకి ఇక్కడ స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. యాక్సిస్ మై ఇండియా చూసుకున్నట్లయితే ఎన్డీఏకి 88 నుంచి 100 స్థానాలు వచ్చే అవకాశం తెలియజేసింది. అయితే దగ్గర దాదాపు ఇది 100% మనం అనుకుంటే 24 అంటే 36 అంటే 30% మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అక్కడ అవకాశం ఉంది. అది కూడా కాంగ్రెస్ ప్లస్ మిగిలిన పార్టీలు. సో ఇది అంత ఈజీ కాదు అనేది అస్సాంకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి మరోసారి అవకాశం లేదనేది ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. సో రాహుల్ గాంధీ కానివ్వండి, ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి అస్సాం గురించి చాలా స్ట్రాటజీ వేశారు. ఎందుకంటే ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత మనకు అనుకూలంగా మారుతుంది, మనం అస్సాంలో పాగా వేస్తామంటూ కూడా రాహుల్ గాంధీ చాలాసార్లు తెలియజేశారు. కానీ మనకి ప్రజా పల్స్ చూసుకున్నట్లయితే ఎన్డీఏకే మరోసారి పట్టం కట్టబోతున్నారు. చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అన్ని కూడా చాలా స్పష్టంగా ఇచ్చినాయి. అన్ని ఎక్కడ కూడా ఏ సంస్థ కూడా కాంగ్రెస్ కి ఆధిక్యాన్ని చూపించడం మొత్తం కూడా ఎన్డీఏకే సపోర్ట్ గా ఉన్నాయి. అంటే వాస్తవంగా ప్రజలు కూడా అక్కడ అదే విధంగా ఉన్నారు. 2 సార్లు గెలిపించిన 3వ సారి గెలిచేందుకు బీజేపీ ఎంత ప్రయత్నం చేసిందో ప్రజలు కూడా దానికి అంత సానుకూలంగా కనిపిస్తున్నారు అనేది ఈ సర్వేలను బట్టి అర్థం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా బీజేపీ చేసినటువంటి అభివృద్ధిని ఖచ్చితంగా వారు ఓటుగా మలుస్తున్నారు అనేది బీజేపీ కూడా ఎన్నికల ప్రచారంలో చేసింది. అభివృద్ధి కనిపిస్తే మాకు ఓటు వేయండి, అభివృద్ధి మీకు కనిపించకపోతే మమ్మల్ని పట్టించుకోవద్దంటూ కూడా ఎన్డీఏ హైలైట్ చేసింది. సో ఇది ఏ విధంగా ఉంటుందంటే చేసిన అభివృద్ధినే వాళ్ళు తెలియజేస్తూ ప్రచారం చేస్తున్నారు కదా, మిగిలిన పార్టీలపై విమర్శలు చేయడం లేదు కదా అనేది కూడా ఇక్కడ అస్సాంలో చూసాం. భిన్నమైన ప్రచారం మనకు అస్సాంలో చాలా స్పష్టంగా కనిపించింది. నరేంద్ర మోడీ కూడా చాలా హైలైట్ చేశారు. అస్సాం మరోసారి అంటే హ్యాట్రిక్ సాధించడం అంటే చాలా కష్టం. ఈశాన్య రాష్ట్రంలో అస్సాంలో మరోసారి హ్యాట్రిక్ సాధించారంటే 2029 ఎన్నికలకు కూడా ఈ స్టేట్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా. సో ఎందుకు మేము పాగా వేయలేం, మేము మిగిలిన ప్రాంతాల్లో కూడా పాగా వేయొచ్చు అనేది ఇది హైలైట్ అవుతుంది. అంటే అస్సాంలో ఇది ఒక చరిత్ర అవుతుంది, 40 ఏళ్ల రాజకీయంలో ఒక చరిత్ర అవుతుంది. సో అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇంకా ఎదగాలి అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మే 4 అంటే మనం అన్న మాట జస్ట్ అవుతుందా లేదనేది మే 4 తెలుస్తుంది ఖచ్చితంగా. సో 30 to 40% అనేది కేవలం పీమార్క్ ఒకటే ఇచ్చింది. సో మిగిలిన అన్ని సంస్థలు కూడా 30కి లోపే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరింగ్ అనేది ఇక్కడ తెలియజేస్తుంది. మనకి ఇక్కడ అదర్స్ కూడా కొన్ని సంస్థలు మ్యాట్రిక్స్ కావచ్చు, పీపుల్స్ పల్స్ కావచ్చు 3 నుంచి 5, 6 నుంచి 12 అంటే వీళ్ళ ప్రాబల్యం స్థానిక సంస్థలు కావచ్చు కొంత ఈ ఓటు చీలి ఇక్కడ పడే అవకాశాలు కూడా మనకి ఒక కారణం ఉంది. కాంగ్రెస్ పార్టీలో సీట్లు ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి రావడం జరిగింది. కానీ ఈ యొక్క బీజేపీలో దాదాపు ఒక 6-7 ఖచ్చితంగా తమకు సీట్ రాలేదని విఫామ్ ఇవ్వకపోతే ఏం చేయలేని పరిస్థితి కాబట్టి వేరేగా ఇండిపెండెంట్ గా నిలబడుతున్నారు. సో వాళ్ళ ప్రాబల్యం ఉండి ప్రజల్లో వాళ్ళకంటూ ఒక చరిష్మా ఉంటే గెలిచే అవకాశాలు ఉంటాయి. సో అదర్స్ ఒకవేళ గెలిచినా పార్టీలోకి ఖచ్చితంగా మళ్ళీ బ్యాక్ అవ్వచ్చు. సో ఎన్డీఏకే అవకాశం ఉంటుంది. అదర్స్ ఎవరు గెలిచినా సరే ఎన్డీఏకే ఇక్కడ పెచ్చు కనిపిస్తుంది. సో మనం
ఈ 126 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అయితే అస్సాంకి సంబంధించి తెలియజేశాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందా లేదా అనేది సోమవారం ఎన్నికల ఫలితాల్లో మనకి స్పష్టమవుతుంది. సో మీ అభిప్రాయం ప్రకారం అస్సాంలో ఎలాంటి పరిస్థితి ఉండబోతోంది, ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ ఇక్కడ ప్రాబల్యాన్ని చూపిస్తుంది అనుకుంటున్నారో తప్పక కామెంట్లో తెలియజేయండి.